బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య వ్యతిరేకించారు. దీంతో సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు రేపు మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య వ్యతిరేకించారు. దీంతో సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు రేపు మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు తెలిసింది. అసలు డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఇంత గతంలోనే అతను 2-3 రోజుల క్రితమే రేవంత్ రెడ్డికి సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి ఈ రోజు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. దీని నేపథ్యంలోనే అతను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని కావడం జరిగింది. అయితే ముహూర్తానికి టైంకి అతను రేవంత్ రెడ్డి పార్టీలో చేరుతున్నట్టుగా రేవంత్ రెడ్డికి చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఆమె కూడా ఇతన్ని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తూ సాధారణంగా ఆహ్వానిస్తూ కండువా కప్పడం జరిగింది. అయితే ఈ ఇతను ఏదైతే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా గత 2 వారాల నుంచి కూడా ఇది చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారి కేసీఆర్ కూడా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పిలిపించి కూడా అతనికి పలు సూచనలు సలహాలు కూడా కొంచెం మనం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కృష్ణమోహన్ రెడ్డి ఒక వారం రోజుల పాటు వాయిదా వేసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నిన్నటి నుంచి కూడా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఉత్సాహం చూపడంతో కూడా అట్లాగే రేవంత్ రెడ్డిని కలవడము అతను తెలియజేయడం జరిగింది. దీంతో ఈ రోజు పార్టీలోకి రావాలని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించడం మేరకే ఈ రోజు అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే మరో పక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే సరితా తిరుపతి ఉన్నారో ఆమె కూడా దాన్ని ముందుగా వ్యతిరేకించడం జరిగింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే చేరికను. అయితే ఇద్దరి మధ్యలో కూడా రేవంత్ రెడ్డి రాజీ కుదిర్చి ఈ రోజు అతనికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే రాబో రోజుల్లో గద్వాల రాజకీయం జోరందుకొనున్నారు. ఇద్దరి మధ్యలో అంటే ఇటు సరితా తిరుపతి అటు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్యలో ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కిరణ్, అయితే వెంకట్, రేపు మరో 4 కూడా బీఆర్ఎస్ నుంచి పార్టీ మారే అవకాశం ఉంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా ఇటు కాంగ్రెస్ లోకి 6 మంది చేరడం జరిగింది. ఇతనితో 7 అయ్యారు. ఈ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి మరో 4 కూడా బీఆర్ఎస్ పార్టీలో త్వరలో చేరుతారని కూడా సమాచారం ఉన్నది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే కేసీఆర్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో దానికి 4 డుమ్మా కొట్టినరకు తెలుస్తున్నది. ఈ 4 కూడా రేపు మాపో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా రేవంత్ రెడ్డి ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. వీరు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కిరణ్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ.